ఎమ్మెల్సీ పదవితో పాటు నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఆయన్నే వరించింది. నెల్లూరు జిల్లాలో కొంతమంది కూటమి నాయకులకు ఇది మింగుడు పడడం లేదనే చర్చ మొదలైంది. 1999 నుంచి టీడీపీలో యాక్టివ్గా పనిచేసిన నాయకుడు 2014 వరకు టీడీపీ అధికారంలో లేకపోయినా జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక అప్పట్లో నారాయణ, సోమిరెడ్డి మంత్రులుగా ఉన్న ఆయన మాటే చెల్లుబాటయ్యేది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ అధ్యక్ష పగ్గాలు ఆయనకే అప్పగించారు. నెల్లూరు సిటీలో ఆ నాయకుడి ఫ్లెక్సీలను కూడా భరించలేకపోతున్నారట పార్టీలోని కొందరు. ఇంతకీ ఎవరా నాయకుడు? వ్యతిరేకిస్తుంది ఎవరు? బీద రవిచంద్ర టీడీపీలో మొదటి నుంచి కష్టపడి పనిచేసి అధిష్టానం దగ్గర శభాష్ అనిపించుకున్న నాయకుడు. పార్టీలో కష్టపడే వ్యక్తులను గుర్తించి పదవులు కట్టబెట్టే అధినేత. నెల్లూరు బీసీ నేతకు ఎమ్మెల్సీతో పాటు జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. నెల్లూరు సిటీలో కొందరు పెద్దారెడ్లు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కావలి నియోజకవర్గంలో సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు మరణానికి కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కారణమంటూ ఆయన వర్గం వివాదానికి దిగింది. దీంతో మంత్రితో వెళ్లిన కావ్య కృష్ణారెడ్డిని అడ్డుకుని గోబ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. ఈ విషయంలో బీద రవిచంద్ర తనదైన శైలిలో రాజకీయం చేశారనే ప్రచారం ఉంది. ఎప్పుడూ లేని విధంగా బీద రవిచంద్ర ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు టీడీపీలో కీలకంగా ఉన్న బీద రవిచంద్రకు అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో కొందరు కుట్రలు మొదలు పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీద రవిచంద్ర అభిమానులు నెల్లూరు సిటీలో కట్టిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించడంతో రాజకీయ రగడ మొదలైంది. ప్రయాణికులకు అడ్డుగా ఉండడం వల్లే ఫ్లెక్సీలను తొలగించామన్న వాదనను బీద అనుచర వర్గంతో పాటు కొందరు కూటమి నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న నాయకుల ఫ్లెక్సీలను తొలగించడం వెనుక అసలు కారణం వేరే అన్న గుసగుసలు నడుస్తున్నాయి. టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బీద రవిచంద్ర యాదవ్, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటిదాకా జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్న షేక్ అబ్దుల్ అజీజ్ రవిచంద్రకు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ కావాలన్నా బీద రవిచంద్ర మాటే ఫైనల్ అన్నట్లు నడిచింది. అలాంటి నాయకుడు కొన్నాళ్లు మౌనం వహించారు. ప్రస్తుతం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవితో బీద రవిచంద్రకు మళ్లీ పూర్వవైభవం వచ్చిందని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి అధ్యక్ష పదవి రావడంతో ఆయన అభిమానులు నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో ఫ్లెక్సీలు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కొన్ని చోట్ల వాటిని తొలగించారు కార్పొరేషన్ అధికారులు. దీంతో ఎమ్మెల్సీ, జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న రవిచంద్ర ఫ్లెక్సీలు తొలగించడంలో ఆంతర్యం ఏంటంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. నారాయణ కళ్లలో ఆనందం కోసం బీద రవిచంద్ర ఫ్లెక్సీలు తొలగించారంటూ మంత్రివర్గంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ కోటి సంతకాల ప్రోగ్రాం, టీడీపీ కార్పొరేటర్ల బర్త్డేలకు సిటీని ఫ్లెక్సీలతో నింపేసినా పట్టించుకొని కార్పొరేషన్ అధికారులు ఇప్పుడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఫ్లెక్సీలు తొలగించడంతో ఇది మంత్రి నారాయణ బ్యాచ్ పని అంటూ బీదా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో బీసీ నాయకుడికి జరిగిన అవమానంపై బీసీ సంఘాలు సైతం భగ్గుమంటున్నాయి. అధ్యక్ష పదవి అప్పగించగానే ఇంత అక్కసు వెళ్లగక్కితే మున్ముందు బీదా రవిచంద్రకు నాయకులు ఎంతవరకు సహకరిస్తారు, ఆయనతో కలిసి ఎలా ముందుకెళతారనే విషయంలో కూటమి నాయకులు ఆలోచనలో పడ్డారు.